వయసు ఎంత ఉంటుంది అన్నీ తెలిసింది. ఎలాంటి పని వాళ్ళ వ్యక్తికి ఒక రోజు 2 రోజులు 2 3 ఉంటే వాళ్ళు చెప్పారు రోజు ఒక దాని తినడం లేదు అట్లా తినదు అసలు జంతువులే మీరు మహారాష్ట్రకి వెళ్ళింది. దాని గోర్లు కూడా ఆపడతానే మేడం. అట్లా మాకు మేము ఏదైనా కుక్క అనుకున్న దానికి కూడా కుక్క అనే వాళ్ళు అంత అట్లా ఉండవు మేడం. అట్లా అంత చిన్న ఉంటుంది దాన్ని ఇంత ఉంటుంది ఇంత ఎందుకు ఉంటుంది ఉండదు కానీ ఇప్పుడు దేనికి సంబంధించి అంటారు అది చూస్తాను. మీరు వీడియో పెట్టింది ఇక్కడనే మేడం. ఇదే పొద్దుగాల ఇంకా మా సోపడేది అప్పుడు బాగా 10 నుండి శ్రీ గుజలితండ అండి. నేను ఈ కందికొండ వాళ్ళ భూమిని కౌలు చేస్తున్నా. ఈ సంవత్సరం మొక్కజొన్న వేసిన అయితే నిన్న ఇంజన్ పెట్టి మంచిగా లాగదామని ఒక కావలో తడిపితే దాంట్లో ఆనవాళ్ళు పెద్ద పెద్ద డెక్కేలతో కనబడ్డాయి. మాకు కనబడితే ఏందని సాగర్ అన్నని ఇటు తుమ్మయాకలని పిలిచి చూసి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మనం చూడలేదు, ఇవి కూడా పెద్ద పెద్ద డెక్కేలే ఉన్నాయి, ఇది పులి ఎందా అనేది ఫారెస్ట్ వాళ్ళకి చెప్దాం అని ఫారెస్ట్ వాళ్ళని పిలిచాము. ఆ మేడం వచ్చింది, చూసి మరి ఆ యానవాళ్ళు చూసి అది ఏందని నిర్ధారణ చేసి మేము చెప్తామని చెప్పారండి. అందుకని భయానికి ఫారెస్ట్ వాళ్ళకి పిలిచాము. అది పెద్ద పులి లేకుండా ఆయన ఏదో కావచ్చు కానీ దాన్ని నిర్ధారణ చేసి చెప్తాం, పులి అయితే కాదని చెప్పారు. మాది కందికొండ. మేము దాదాపు ఒక 34 సంవత్సరాల నుంచి ఇన్నే తిరుగుతూ ఉంటాం. మాది ఇక్కడనే ల్యాండ్ ఉంది. మన సీనాని గుజిల్తండ మన ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ ల్యాండ్ చేస్తుండే కౌలు తీసుకొని. రాగానే మాకు పిలిచి ఇదేందో ఆనవాళ్ళు బాగా పెద్దగా ఉన్నాయి అన్న, ఇదేందో చూద్దాం దాండి అని మమ్మల్ని పిలవంగానే మేము ఇద్దరం వెళ్ళి అడిగి పోయి చూడంగానే కొంచెం బాగా ఇంత ఎడల్పు ఆనవాళ్ళతో ఉండే. మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఆనవాళ్ళు. అయితే మాకు భయం వేసి ఇక ఆ మేడంకు ఫోన్ చేసి చేయగానే మధ్యాహ్నం వస్తామని చెప్పేసి అన్నారు. వచ్చినాక మాకు ఫోన్ చేశారు. మేము ఇక్కడికి వచ్చినాం. వాళ్ళు కూడా వచ్చి చూసి వాటిని ఫోటోలు అవి తీసుకొని ఆ ల్యాబ్కి పంపించేసి వీటిని కన్ఫర్మ్ చేసి రేపు చెప్తామని చెప్పారు. లాస్ట్కి మళ్ళీ ఇక్కడ కాలువకాడికి రాగానే ఒక సార్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయనకు కనుక్కుంటే ఇది పులి కాదు, అయ్యానన్న కావాలి లేకపోతే జంగబిల్లి అన్న కావాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. భయంగానే ఉంది సార్. అది మరి వాళ్ళు రేపు ఏదైంది ఖచ్చితంగా చెప్తే మేము ఇక్కడ తిరగగలుగుతాం. అట్లా ఇక్కడ వ్యవసాయం పనులు చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళు తొందరగా ఏదో ఒకటి చెప్తే మేము ఇక్కడ ఉండటానికి మాకు కొద్దిగా ధైర్యం అనేది ఉంటుంది.